రాకేష్ గారు మాట్లాడండి. ఈ 2022లోనే 9,263 ఎకరాలు అమ్మాలనుకున్నారు. దాన్ని మేము అమలు చేస్తుంటే కేటీఆర్ హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని బండ్లు బట్టి గారు కానీ అందరూ మిమ్మల్ని తిడుతున్నారు. 5,000 కోట్ల ఆదాయం వస్తుంటే మీరంతా గండి కొట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు. మరోవైపు ఏమో మీరు 5 లక్షల కుంభకోణం, 5 లక్షల కోట్ల కుంభకోణం అని, ఆయనేమో మహేష్ రెడ్డి గారు ఏమో 6 లక్షల కోట్లు వస్తుంది దీన్ని కనుక గవర్నమెంట్ తీసుకుంటే అని ఆయన. సో ఏది వాస్తవం ఏది అవాస్తవం? మీరే చేయాలనుకున్నారా లేకపోతే వాళ్ళు చేస్తున్నారా? ఏం కదా? కొమ్మినేని గారు మీకు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు మీకు, అదేవిధంగా మిత్రుడు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులకు అందరు కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాలసీని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఈరోజు ఈ రాష్ట్రంలో ఐడెంటిఫై చేసిన 9,300 ఎకరాలు ఏదైతే ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉందో గతంలో ప్రభుత్వం వాళ్ళకు సబ్సిడీ మీద మంజూరు చేయడం జరిగింది సార్. వాళ్ళక్కడ ఏదైతే ఫ్యాక్టరీలు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పిస్తా అన్నప్పుడు వాళ్ళకు శాంక్షన్ చేయడం జరిగింది సార్. జరిగిన ఈ 9,300 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆ 9,300 ఎకరాలను ప్రభుత్వం ఎవరైతే ఆ రోజు సబ్సిడీ కింద ఇండస్ట్రీస్ పెడతా అని చెప్పేసి అన్నదో వాళ్ళకే 30% ధరకు, మార్కెట్ ధరకు, అంటే మార్కెట్ ధర కాదు రిజిస్ట్రేషన్ ధరకు ఇస్తా అని చెప్పేసి ఒప్పందం చేసుకునే ఒక జీవోను ఇష్యూ చేసింది సార్. దాని మీద ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ సార్. అయితే 30%కి ఎట్లా ఇస్తారంటే ఒక ఏరియాలో 10,000 రూపాయలకు ఆడ గజం నడుస్తుంది సార్ ప్రభుత్వ ధర, అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ. వీళ్ళు 3,000 రూపాయలకే వాళ్ళకి ఇస్తారట సార్ కంపెనీ వాళ్ళకు. కాబట్టి ఇక్కడ ఇదొకటైతే, ఇంకొకటి ఏంటంటే అది కంపెనీ వాళ్ళ చేతులున్నా లేకున్నా లీజ్ తీసుకున్నా, ఆ లీజ్ తీసుకున్న వాళ్ళకు కూడా 3,000 రూపాయలకే ఇస్తారంట సార్. ఆడ మార్కెట్ ధర ఎంత నన్ను ఉండదు. ఇదొక అంశం సార్. మొన్నే కోకాపేటలో 130 కోట్లకి భూమి అమ్ముడుపోయింది కదా. కోకాపేట ఊరవతలనేమో 130 కోట్లకు అమ్ముడు పోతుందంట సార్. ఊళ్ళోనేమో 3,000 రూపాయలకే ఇస్తారట సార్ ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, లోవర్ ట్యాంక్ బండ్ ఏరియాలో. అయితే మరి చర్చ ఏంది? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, మేము ఇస్తే తప్పైంది అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది కదా సార్. ఇవ్వాలనుకున్నారు, ఇచ్చినట్టు చెప్పలేదు. ఇవ్వాలనుకున్నారు, అమ్మాలనుకున్నారు, కానీ మేము అమలు చేస్తున్నాం అంటున్నారు. మీరు అమ్మాలనుకుంటే వాళ్ళు అమ్మేస్తున్నారట. రైట్ సార్. అయితే ఇదే ఇండస్ట్రీస్ నుంచి వెళ్ళి కూడా ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో మొత్తం ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ అంటే అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి భూములన్నీ కూడా, ఫ్యాక్టరీలన్నీ కూడా కాలుష్యకారకమైనటువంటి ఫ్యాక్టరీలు అన్ని కాదు సార్. మళ్ళా కాలుష్యకారకమైనటువంటి ఫ్యాక్టరీలు, అదే విధంగా మూతపడ్డ ఫ్యాక్టరీలు. ఐటీ జోన్ అనేది కాలుష్యం కిందికి రావు సార్, ఇండస్ట్రీ కిందికి రావు, అది డెవలప్మెంట్ కిందికి వస్తాయి, గ్రోత్ కిందికి వస్తాయి. కాబట్టి దాంతో కాలుష్యం రాదు. కాబట్టి ఐటీ సెక్టర్ దీంట్లోకి రాదు సార్. ఓన్లీ పరిశ్రమలు మాత్రమే పోతాయి. అయితే అప్పుడు రిక్వెస్ట్ చేస్తే దాని మీద ఒక సబ్ కమిటీ వేసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే సార్, ఎవరైతే లీజ్ అది ఇంతకుముందు ఫ్యాక్టరీ పెట్టుకున్నాను పర్మిషన్ తీసుకొని ఫ్యాక్టరీ నడిపిస్తున్న వాళ్ళకు 100% మార్కెట్ ఫీజు తోటి, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 10,000 ఉన్నది సార్ ఇక్కడ ఏది గజం, 10,000 చొప్పున వాళ్ళు ఆల్రెడీ 30 ఏళ్ళకేజీ 40 ఏళ్ళకేజీ ఇండస్ట్రీ నడిపిస్తున్నా ఆ 10,000 గజం చొప్పుననే వాళ్ళకు రిజిస్ట్రేషన్ పైసలు కడితే రిజిస్ట్రేషన్ చేయాలి, ఫస్ట్ కండిషన్ సార్. ఒకవేళ దాన్ని ఎవరైతే తీసుకున్నారో ఇండస్ట్రీ జోన్ కింద తీసుకొని అది వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చుకున్నారో, ఒకవేళ లీజుదారు కొనుక్కోవాలనుకుంటే 200% అంటే ఆయన 20,000 కట్టాలి సార్. ఫర్ సపోజ్ 10,000 ఉంటే 20,000 కట్టాలి. ఓకే. ఒకవేళ ఓనర్ అయితేనేమో 10,000 కట్టాలి. ఈ కండిషన్ తోటి మనం పెట్టినాం సార్. కానీ ఇక్కడ ఏం చేసారు, ఎవరైనా సరే 3,000 రూపాయలకు కొనుక్కోవచ్చు సార్. 10,000 గజం ఉన్నదాన్ని 3,000 కొనుక్కోవచ్చు. అది ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒకటి మొత్తం రియల్ ఎస్టేట్ గ్యాంగు హైదరాబాద్లో దిగింది సార్. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే తనకు తాను ప్రకటించుకున్నారు, నాకు వ్యాపారం ఏది తెలియదు, ఓన్లీ నాకు రియల్ ఎస్టేటే తెలుసు అని చెప్పడం జరిగింది సార్. చెప్పినప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, అది కొండలరెడ్డి గారు కావచ్చు, తిరుపతి రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరన్నా కృష్ణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారంటే ఇండస్ట్రియల్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ అన్ని కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు సార్. ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకొని ఆ జీవన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది మా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పినటువంటి అంశం సార్. ఇప్పుడు నేనేమడుగుతున్నా అంటే మీ ద్వారా, సాక్షి టీవీ ద్వారా, మీరు నిజంగానే ఇండస్ట్రియల్ జోన్లు అయితే ఇంకొక అంశం కూడా ఉంది సార్. ఇక్కడ పోరెడ్డి గారు చెప్పినట్టుగా ముంబైలో ఇదే ఇండస్ట్రియల్ కారిడార్ ఎప్పుడైతే తీసుకుందాం అనుకున్నప్పుడు 50% ల్యాండ్స్ ప్రభుత్వానికి అప్పచెప్పాలి, 50% వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీస్ పెట్టుకోవచ్చు.
ఇది కూడా ముంబైది కూడా స్టడీ చేసి వచ్చారు సార్ మన సబ్ కమిటీ. కాబట్టి ముంబైలో జరిగినది వివిధ ఏరియాలలో జరుగుతున్నటువంటి వీటన్నిటి కూడా స్టడీ చేసి రావడంతో ఇది ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది తప్పితే ఎక్కడ కూడా ఇంకా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు సార్ ఇండస్ట్రియలిస్టులకు. ఈరోజు నేను అడుగుతున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ భూములు అమ్ముదాం అనుకుంటుంది, ప్రభుత్వానికి ఆదాయం రావాలి. మరి ఆదాయం వచ్చేటప్పుడు నువ్వు 100% పెట్టకుండా 200% పెట్టకుండా 30% ఎందుకు పెట్టినవు? ఫస్ట్ క్వశ్చన్ సార్. సెకండ్ క్వశ్చన్, ఈ భూములు ఎవరెవరు కొంటున్నారు, ఏ కంపెనీకి పోతున్నాయి, వాటిని మొత్తం లిస్ట్ ప్రకటిస్తారా? సెకండ్ క్వశ్చన్ సార్. ఎందుకంటే గతంలో మొన్న రీసెంట్గా గ్రూప్ 1లో జరిగినటువంటి అవినీతి దీనికి ఎగ్జాంపుల్ సార్. 1:50 ఇంటర్వ్యూకి పిలుస్తామని చెప్పేసి 1:50 ఇంటర్వ్యూకి పిలుస్తూనే మళ్ళీ తర్వాత ఒక 3,400 మందిని ఎక్స్ట్రా యాడ్ చేశారు సార్. అసలు ఏ కులములను యాడ్ చేశారు, ఏ కేటగిరీ అలా యాడ్ చేశారు, వాళ్ళకి వచ్చిన మార్కులేని అవి ఇంతవరకు డిక్లేర్ చేయలేదు సార్. ఎందుకంటే మన గ్రూప్ 2 ఇన్సిడెంట్ ఎట్లయిందో రేపు పొద్దుగాల సుప్రీంకోర్టులోనో హైకోర్టులో గ్రూప్ 1 ఇన్సిడెంట్ కూడా అట్లనే అవుతుంది. అట్లనే ఈ ఇండస్ట్రియల్ జోన్ లో కూడా ఏదైతే మనం ఆల్రెడీ ఒక అవినీతిని చూసినాం, ఇప్పుడు రెండో మీరు 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అని అంచనాకి ఎట్లా వచ్చారు స్కామ్? ఎస్ సార్ నేనేమంటున్నానంటే 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అనే స్కామ్ అంచనా ఎట్లా వచ్చారంటే సార్, ఈరోజు ఏదైతే ఇండస్ట్రియల్ జోన్ లో ఒకవేళ లీజ్ దారిని కూడా 30% వీళ్ళు అమ్మిర్రు అనుకోండి సార్, అమ్మినప్పుడు అక్కడ మార్కెట్ ధర వచ్చేసి హైదరాబాద్ ఎక్కడ ₹1,00,000 1,50,000 తక్కువ ఉన్నదా సార్? మినిమం లక్ష రూపాయలు వేసుకుందాం సార్ యావరేజ్ గా. గజం లక్ష రూపాయలు గజానికి ₹1,00,000 వేసుకుందాం సార్. గజం ₹1,00,000 చొప్పున లెక్కేసుకుంటే 9,000 ఎకరాలు సార్. 9,000 ఎకరాలు ఇంటూ 4,800 గజాలు. ఓకే, అంటే నేను అప్రాక్సిమేట్ గా ఒక 5,000 వేసుకోండి సార్. 5,000 గజాలు అనుకోండి సార్, 200 అటు గా 5,000 గజాలు ఇంటూ 9,000 ఎకరాలు సార్. 9,500. ఓకే, అంటే ఎన్ని గజాలు అంటే ఇది 45 లక్షల గజాలని వాళ్ళు అంటే సారీ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మొత్తం కూడా 45 లక్షల గజాలని వాళ్ళు ఏం చేస్తుర్రు, మొత్తం కూడా ₹3,000 అమ్ముతున్నారు సార్. ఇప్పుడు మనం ఒకవేళ నిజంగానే లీజ్దారుడు ఉన్నాడు, అది కంపెనీ నడిపించిన 30-40 సంవత్సరాల నుంచి దాన్ని కాపాడింది అంటే ఆయనకు ఏదో కొంత తక్కువ ధరకి ఇవ్వచ్చు సార్. కానీ ఇది అసలు ఎవరు కొంటుర్రు ఎవరు అమ్ముతుర్రో తెలియకుండా మొత్తం భూమిని అంతా కూడా వాళ్ళ అన్నదమ్ములకు అనునాయులకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తారు సార్. ఒకటి అంటగట్టడం వేరు, లాక్కోవటం వేరు. అది మీరు క్లారిటీ. అంటగట్టడం అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి, అంటే నేను ఒక డిగ్నిఫైడ్ లాంగ్వేజ్ వాడినా కానీ గుంజుకుంటారు సార్ పక్క. గుంజుకోకపోతే నేనేమంటానంటే లేదు సార్, గుంజుకుంటూ లేకపోతే నేనేమంటున్నానంటే గుంజుకుంటూ లేకపోతే మొన్న దక్కన్ సిమెంట్ చూసినాం సార్, తుపాకీ పెట్టి బెదిరించి 300 కోట్లు అడిగిర్రు. దానికి ఏమైంది, హోంశాఖ మంత్రి కేసు బుక్ చేసిండు. ఇప్పుడు మీరు నేను కాదు కదా, ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఏంటంటే మొత్తం కూడా పోలీస్ శాఖను తన చేతిలో పెట్టుకొని ఈ ఇండస్ట్రీ భూములన్నీ అమ్ముకోవడానికి రేవంత్ రెడ్డి గారు స్కెచ్ చేశారు. పాపం రేవంత్ రెడ్డి గారిని కూడా ఏమనడానికి లేదు సార్. అయిన కాడికి అన్నదమ్ముల గంట కట్టాలి, ఏదైతే మిగతా పైన వచ్చే క్రీమ్ అంతా కూడా మరి రాహుల్ గాంధీకి పంపించాలి, రాహుల్ బాబా పంపించే ప్రాబ్లం అయితే కదా సార్. కాబట్టి కంపల్సరీ అక్కడ సెంట్రల్ ట్యాక్స్ కౌశిక్ గారికి సమాధానం చెప్పనిద్దాం. కౌశిక్ గారికి సమాధానం చెప్పండి, వాళ్ళు లెక్కలే చెబుతున్నారు. ఎంత తప్పుడు ఆరోపణలు చేస్తారంటే సార్, ఇప్పుడు రోడ్లు లేకుండా కంపెనీలు ఎవరైనా తీసుకుంటారు సార్? మరి ఇక 9,292 ఎకరాలు ఉంటే మరి రోడ్లు ఎవరు తీసేయాలి సార్? మరి రోడ్లు లేకుంటేనే ల్యాండ్ లీజు తీసుకుంటారా భూములని? ఏమన్నా అర్థం అదే కాదు. ఇక్కడ రోడ్డు తీసేసిన తర్వాత ఉన్నది 4,770 కదా. మీలాగా ఎట్రో డ్రగ్స్ లాగా 5,000 కోట్ల రూపాయల భూమిని 5,000 కోట్ల రూపాయలు రావాల్సిన భూమికి 60 సంవత్సరాల్లో 1,45,00,000 సార్. వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళు రాజ్యసభ సభ్యులు తీసుకున్నారు, హైకోర్టు స్టే ఇచ్చింది, 3 ఎకరాలు సరిపోతుంటే 15 ఎకరాలు మీరు ఇచ్చిర్రు హైటెక్ సిటీ దగ్గర. శ్రీనివాస్ గారు ఆయన మాట్లాడినివ్వండి. మీలాగా మేము చేస్తాం అనుకుంటారా? అదే కాదు సార్, ఇంకోటి గుంజుకుంటామని చెప్తున్నారు. మీ పేరు మీద ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్ నేను ఎట్లా గుంజుకుంటా సార్? ఇదేమన్నా ప్రభుత్వ భూమా? ఇదేమన్నా ప్రభుత్వ భూమా? శ్రీనివాస్ గారు ఓకే సార్, నేను ఒక మాట చెప్తాను సార్, హెట్రో డ్రగ్ మీద చెప్తాను సార్. చెప్పండి సార్. హెట్రో డ్రగ్
వాళ్ళు అప్లై సార్ చేసుకున్నారు. అది నాది కంప్లీట్ కాలేదు. లేదు, one minute, one minute. మరి మీరు ఆగారని చెప్పి ఆయన్ని మాట్లాడమన్నారు. అరే నేను కంప్లీట్ Right, చేస్తాను. sir. మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, దయచేసి అర్థం ఓకే చేసుకోండి. మాట్లాడుతురు ఇంకోటి, మాట్లాడు. మాట్లాడారు నేను రాకేష్ head to head గారు చెప్తాను సార్, రా ఒకటే సార్, మాట. రాకేష్ గారు కాడ ఉన్నప్పుడు వారి ఇండస్ట్రీ భూమి ఎట్లా గుర్తుకోరు సార్? మేము అందరి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక సదుద్దేశంతో కామన్ జీవో అంటే అట్లా కాదు మిత్రమా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీ ఉద్దేశం కరెక్ట్ కావచ్చు, ఇండస్ట్రీస్ సిటీలో ఉన్నాయి కాబట్టి వాటిని బయటికి తరలిస్తామని గత ప్రభుత్వం అంది, మీరు అంటున్నారు. అయితే దాన్ని కమర్షియల్గా చేసుకోవడానికి వాళ్ళకే ఇవ్వాల్సిన అవసరం ఉందా అనేది ఒక పాయింట్. గవర్నమెంట్ భూమి అయితే కాదు మహేష్ రెడ్డి గారు చెప్పినట్లు అది గవర్నమెంట్ భూమి అయితే మీరే వెనక్కి తీసుకోవచ్చు అనేది ఒకటి. ఒక్క నిమిషం పరిశ్రమల శాఖ మంత్రి తెలియకుండా ఇచ్చారనేది ఒకటి. ఇప్పుడు ఆ జీవో బయటకు వచ్చిన దాని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పడం ఒకటి. ఇవన్నీ కొంచెం ఫిషీగా అనిపించట్లేదా సార్? ఇక్కడ దయచేసి చాలా స్పష్టంగా ఇప్పుడు సార్ దయచేసి ఆ జీవో కాదు మరి బీఆర్ఎస్ పార్టీ ఆయనలో వచ్చిన జీవో ఏంటి సార్? మరి ఈ జీవో జీవో నెంబర్ 19/20/21 ఆగస్టు 29 2023 తీసుకొచ్చింది. మరి ఆ జీవో ఏంటి సార్? అప్పుడు మీరు సమర్థించారా? అప్పుడు మీరు సమర్థించారా వ్యతిరేకించారా? అప్పుడు మీరు సమర్థించారా వ్యతిరేకించారా? సార్ జీవో చెప్పడం కాదు సార్, 100% 200% సార్. వాళ్ళ ఆయనలో ప్రభుత్వం లీజ్ అయిపోయినా కూడా సబ్ లీజ్ కి ఇచ్చినా కూడా రెగ్యులరైజ్ చేసిరు వాళ్ళు. మేము ఇక్కడ ఎంత ధర చెప్పు రెగ్యులరైజ్ చేస్తేనే ప్రైవేట్ ఇండస్ట్రియల్ ల్యాండ్లను జోన్ కన్వర్షన్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది తప్ప వాళ్ళకు మాకు వ్యత్యాసం. అది ప్రభుత్వ భూమి కాదు, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ కావచ్చు మల్టీపర్పస్ కోసం వాడుకోవడం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జీవోని తీసుకొచ్చారు. ఎల్ఆర్ఎస్ స్థలాలు బీఆర్ఎస్ స్థలాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే దానికి ప్రభుత్వ భూమి అని మొత్తం రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి రేవంత్ రెడ్డి అన్నాం. ఏమన్నా అర్థం ఉందా సార్? ప్రైవేట్ వ్యక్తుల భూమి ఎందుకు కూర్చుకుంటారు సార్? ఎవరైనా అందరి కోసం తీసుకునేది. మీలాగా న్యూస్ సీట్స్ వాళ్ళకి ఒకటి, రామ్కి వాళ్ళకి జీవో ఇవ్వలే, అర్ధరాత్రి జీవోలు తీసుకొచ్చి పైసలు తీసుకోలే. మేము ఇక్కడ అందరి ప్రయోజనార్థం అందరి కోసం ఒకే జీవో తీసుకొచ్చి ఒక్క నిమిషం చెప్పండి, కంప్లీట్ చేయండి మన రాకేష్ గారు. సార్ హెట్రో డ్రగ్ వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్ కడతా అంటే దానికి సంబంధించి ఒక హాస్పిటల్ చారిటీ సంస్థ, నాటే అది ప్రైవేటు ప్రాపర్టీ కాదు సార్. వాళ్ళు చారిటీ సంస్థ. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎట్లయితే ఉందో హెట్రో డ్రగ్ వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్ కడతా అన్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకు భూమిని ఇవ్వడం జరిగింది సార్. అలా జీవో ఇవ్వడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ రద్దు చేసి మళ్ళీ దాన్ని పునరుద్ధరించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకు క్యాన్సర్ హాస్పిటల్ కు ల్యాండ్ ఇస్తుంది సార్. ఇస్తుందా ఇస్తలేదు చెప్పాలి, నెంబర్ 1. నెంబర్ 2, రామ్కి వాళ్ళకు కావచ్చు ఇంకేదైనా సంస్థ కావచ్చు మేము ఇచ్చినట్టుంటే దయచేసి ఆరోపణ చేయకండి. ఆ జీవోని తీసుకొచ్చి బయట పెట్టండి. వాళ్ళకి దేనికి ఇచ్చాం చరణ్ నువ్వు చెప్పినావు కదా, నువ్వు ఆగు నేను చెప్పాను సార్. సార్ నేను చెప్పాను సార్, చెప్పాను మీ అన్నదమ్ములు కొనుక్కున్నారు అన్నప్పుడు ఒక్కొక్కరు మాట్లాడండి. ఓకే కంప్లీట్ చేయండి, మళ్ళీ బ్రేక్ కూడా తీసుకోండి సార్. నేను ఒకటే మాట చెప్తున్నాను సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఇంతకుముందు జీవోల పేరు చెప్పిండు 100%, 200% అని మేము పెట్టినాం. భూమి భూమిలో ఎవరైతే కంపెనీ పెట్టిరో వాళ్ళు 100% కట్టాలి. ఎవరైతే లీజ్దారు ఒకవేళ కొనుక్కొని ఉంటే 200% కట్టాలని పెట్టినాం. నువ్వు 30% అని ఎందుకు పెట్టినామని అడిగితే దానికి చెప్పకుండా జీవో అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చిందని ఎందుకు చెప్తావు? లేదా మహారాష్ట్ర స్టైల్లో తీసుకో, 50% ప్రభుత్వం 50%. నెక్స్ట్ వచ్చి సార్ ఇంకొక మాట సార్, చరణ్ గారు ఏం తప్పుదోవ పట్టిస్తున్నారంటే 9,000 ఎకరాలలో ఓన్లీ 4,000 ఎకరాలే ఉన్నది, మిగతా అంతా రోడ్లు వేసినామంటే సార్ ఇండస్ట్రీకి ఇచ్చేటప్పుడు రోడ్లు వేసి డెవలప్ చేసి ప్రభుత్వం భూమి తప్పితే ఏదో సపరేట్ గా వీళ్ళు వచ్చి రోడ్లు వేసుకోరు సార్. ఒకవేళ రోడ్లు వేసుకున్నా 30% ఉంటుంది సార్ రోడ్లు. ఈయన చెప్పినట్టు 60% రోడ్లు వేసి 40% భూమి మాత్రమే ఉండదు. ఓకే అయితే చరణ్ గారు మరి గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో చేసిందా చేసి కానీ అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 30%కే ఇస్తాము అనేసరికి జనంలో అంటే ప్రత్యేకించి జనానికి అందరికీ పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. ఇండస్ట్రీని రెసిడెన్షియల్గా మార్చడం, కమర్షియల్గా మార్చడం అవగాహన ఉండకపోవచ్చు. కానీ బట్ రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త పడితే మంచిది. ఎందుకంటే బయట ఈ అప్పర్ సర్కిల్స్లో పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు వీళ్ళల్లో ఏదో సంథింగ్ హ్యాపెనింగ్ జరుగుతోంది, దీంట్లో కొంత స్కామ్ ఉంది, ఏదో
అదే కాలాహై అని దాల్మే కుచ్ దాల్మే కాలాహై కుచ్ కాలాహై అంటారు కదా, అట్లాంటి అవకాశం వస్తుంది. జాగ్రత్త పడితే మంచిదని మాత్రం ఒకటే మాట సార్ చెప్తాం. సార్ శ్రీనివాస్ గారు రైట్, ఒక మాట సార్. ఓకే. శ్రీధర్ బాబు గారు ఒక మాట చెప్పారు క్యాబినెట్ మినిస్టర్ గా, నాకు సంబంధం లేకుండా జీవో వచ్చింది ఒకటైతే, అవును. రెండు ఈ జీవో మా క్యాబినెట్ లో కాన్ఫరెన్షియల్ గా మాట్లాడుకుంది బయటకి ఎట్లా వచ్చింది, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా అంటారు. మరి ఏ మంత్రిని ఇక్కడ సస్పెండ్ చేస్తారో చెప్పాలి సార్. రైట్, రైట్. ఏదేమైనా ఇది అట్లా కాదు, ఏపీలో భారీ ఎత్తున ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంటే గురు శిష్యులు ఇద్దరు గురు శిష్యుల అనుబంధం అనే సార్ అనుమానం అనే విమర్శ వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడితే మంచిది, లేదంటే మీ ఇష్టం. నేనేమి దురుద్దేశంతో చెప్పట్లా, రేవంత్ రెడ్డి గారి మంచి గురించే చెబుతున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. రైట్.